హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాదీ రెస్టారెంట్ స్టైల్ దమ్కా గోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీని ప్రాసెసింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్, చపాతీలోకి అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీగా నేను రెస్టారెంట్ స్టైల్‌లో చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేపించుకోండి. మనకు ముక్క చక్కగా ఉడుకుతుంది. ఈ మటన్ని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక కుక్కర్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మనం ఫస్ట్ మటన్ ఉడకబెట్టుకుందామండి. ఇలా కుక్కర్‌లో వేశాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఒక్క టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఇందులో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన విజిల్ని పెట్టేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 4-5 విజిల్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు మటన్ చక్కగా ఉడుకుతుంది. మటన్ ఉడికేలోపు ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మరో పక్కన వేడవుతున్న ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మీకు ఇంట్లో ఫ్రై చేయడం కష్టంగా అనిపిస్తే మీకు బయట కూడా దొరుకుతుందండి. ఆ బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా మీరు వాడుకోవచ్చు. నేనైతే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక వీటిని ఆయిల్‌లో నుంచి తీసేయడమే. ఇలా ఆనియన్స్ మొత్తం ఒక బౌల్‌లోనికి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఆయిల్ తర్వాత మనం కర్రీకి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 12 వరకు జీడిపప్పులను వేయండి. మరో 12 బాదం పప్పుని వేయండి. ఇందులో ఒక ఇంచు ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. ఇందులోనే ఒక 4 లవంగ మొగ్గలని, 3 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఇలా ఇవన్నీ వేసుకొని ఇందులో కొంచెం వాటర్‌ని వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మెత్తని స్మూత్ పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్‌ని రెడీగా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకుంటున్నాం కదా! ఆ మటన్‌ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక 5 విజిల్స్ తర్వాత నాకు మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా! మనకు మటన్ కూడా ఎంత చక్కగా ఉడికిందో. ఇలా మటన్ ఉడికాక నెక్స్ట్ మనము ఎందులో అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ ఒక గిన్నెని తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఉడికించిన మటన్ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకుందాం. నెక్స్ట్ మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఈ బ్రౌన్ ఆనియన్స్‌ని ఇలా వీడియోలో చూయించినట్టుగా కొంచెం నలిపి వేసుకోండి. దీని వలన మనకు మటన్‌కి చక్కగా పడుతుందండి ఫ్లేవర్ అనేది. నెక్స్ట్ ఇందులో 100 గ్రాముల వరకు పెరుగుని వేయండి. పెరుగు వచ్చేసి కొంచెం గట్టి పెరుగుని, కమ్మటి పెరుగుని వేయండి ఫ్రెండ్స్. టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్‌ని వేసేసేయండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేయండి. మనం ముందు మటన్ ఉడికించేటప్పుడు కారం వేసాం కదా! మీ స్పైసీకి అనుగుణంగా చూసుకొని కారాన్ని వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి ఫ్రెండ్స్. మనం మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసామండి, చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని కూడా వేయండి. నెక్స్ట్ ఒక కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, పుదీనాకుని కూడా వేసేసుకోండి. చివరిగా 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యి కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బావుంటుంది. అలానే మనం ముందుగానే ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్‌ని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. లాస్ట్‌గా ఇందులో ఒక నిమ్మరసాన్ని పిండుకోండి ఫ్రెండ్స్. నిమ్మరసం కంపల్సరీగా పిండుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ప్రాసెసింగ్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దీన్ని మనము దమ్ చేయాలి. దానికోసం నేనిక్కడ గోధుమ పిండిని ఈ గిన్నెల అంచులకి అతికిస్తున్నాను. మీ దగ్గర సిల్వర్ రాఫ్ పేపర్ ఉంటే సిల్వర్ రాఫ్ పేపర్‌ని కూడా అతికించవచ్చండి. లేక మీరు మైదా పిండిని కూడా అతికించుకోవచ్చు. నేనైతే ఇలా గోధుమ పిండిని తడిపాను కాబట్టి గోధుమ పిండితోనే ఈ అంచులు మొత్తాన్ని బాగా కవర్ చేస్తున్నాను. ఇలా గోధుమ పిండి మొత్తం అంచులకి బాగా కవర్ చేశాక, ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకోవాలండి. మనం దమ్ చేస్తాం కాబట్టి మనకు గాలి ఎక్కడ పోకుండా బాగా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా గంట సేపటి వరకు పక్కన పెట్టేసుకోండి. దీని వలన మనకు ఫ్లేవర్ చాలా బాగా పడతాయండి. నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసానండి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెసింగ్ చూపిస్తాను.
నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. మనం డైరెక్ట్‌గా స్టవ్ మీద కాకుండా ఇలా ప్యాన్ మీద పెడితే గిన్నెని మనకు కింద అడగంటకుండా ఉంటుంది. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టినాం కదా! ఈ మటన్ గిన్నెని తీసుకెళ్ళి ఈ ప్యాన్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 30-40 నిమిషాల వరకు బాగా ఉడికించాలండి. ఒక 40 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను చూడండి. మూత తీసి మనకు మటన్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా అయింది కదా! మనకు ఎక్కడ కింద మాడకుండా మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చూసారా? ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు నచ్చితే చివరిగా కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లోనే మటన్ గోష్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీ, అన్నం, పూరీలోకైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.